మనము ఏ విధంగా జీవించాలి, మనము ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి. యేసయ్య మాదిరి చూసాము, యేసయ్య మాదిరి ఏ విధంగా జీవించారో చూసాము. మనము ఈ విధంగా ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి. రెండో పాయింట్, మనము ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యేసయ్య యొక్క ఆలోచన విధానం మనం కూడా కలిగి ఉండాలండి. మనము కూడా కలిగి ఉండాలి. జగత్తి పునాది వేయబడక ముందే యేసయ్య మనల్ని ఆయనలో ఏర్పరచుకున్నారండి. నువ్వు నేను దేవుణ్ణి తెలుసుకున్నామంటే అది మన యొక్క గొప్పతనం కాదు, అది మన యొక్క పరిశుద్ధత కాదు, అది మన యొక్క ప్రార్థన కాదు, కానీ కేవలం ఆయన కృప ద్వారానే మనము ఆయనను తెలుసుకునేటట్లు మనల్ని ఆయన బిడ్డలుగా దేవుడు జగత్తి పునాది వేయబడక ముందే మనల్ని ఆయన స్వీకరించారండి. మీరు నా బిడ్డలు, అందుకే నేను మీకోసం కల్వరిలో మరణిస్తున్నాను. అటువంటి గొప్ప ఆధిక్యత మనకి అనుగ్రహించాడు. అటువంటి గొప్ప ఆలోచన కలిగి యేసయ్య నన్ను ఏర్పరచుకున్నాడు, ఒక ఆయన బిడ్డగా ఏర్పరచుకున్నాడు అన్న ఆలోచన మనం ఎప్పుడు మర్చిపోకుండా ఎప్పుడైతే ఉంటామో ఎప్పుడు ఆయనను విడిచి దూరం అయిపోలేదండి. దూరం అయిపోలేము. ఎందుకంటే జగత్తి పునాది వేయబడక ముందే, నువ్వు నేను పుట్టక ముందే యేసయ్య మన కోసం మరణించారండి. నువ్వు నేను ఈ భూమిని చూడక ముందే యేసయ్య మనల్ని చూచి మన పాపాల కోసం ఆయన సిలువలో మరణించారు. ఎంతగా ప్రేమించారండి, అంత ప్రేమను చూపించారు యేసయ్య. ఆ యొక్క ఆలోచన విధానాన్ని నువ్వు ఏమిటో నీవేంటో తెలుసుకుని ఉంటే నువ్వు ఎందుకు నువ్వు ఆయనలో ఎంత శ్రేష్టమైన వాడిగా నువ్వు ఉన్నావో, ఎంత శ్రేష్టమైన కుమార్తెగా కుమారుడిగా నువ్వు ఉన్నావో అని తెలుసుకుని నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోగలిగితే ఎప్పుడు కూడా నీ యొక్క జీవితం యేసయ్యకి దూరం అయిపోదండి. జగత్తి పునాది వేయబడక ముందే యేసయ్య నిన్ను నన్ను ఏర్పరచుకున్నారండి. మన యొక్క ఆలోచన విధానంలో అది ఉండాలి. అప్పుడు మనము యేసయ్యకి దూరం అయిపోము. రెండవదిగా మనం చూసాం యేసయ్య నివాసము అని. మన నివాసం ఏంటంటే మనం ఈ లోకంలో ఎన్నో సంపాదించుకుంటామండి, ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం, ఎంతో చేసుకుంటూ ఉంటాం. అది తప్పు కాదు, కానీ మన హృదయంలో ఉండాలి ఎప్పటికైనా నా నివాసం పరలోకంలో ఉంది, ఇది కాదు నా నివాసము, ఇది కాదు నాది. అందుకే చెప్తారు, సమస్తాన్ని సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఎవరికి ప్రయోజనము. మనం సమస్తాన్ని లోకంలో సంపాదించుకుంటాం, ఎన్నో ఆస్తుల్ని సంపాదించుకుంటాం, తప్పని నేను చెప్పట్లేదండి. ఉద్యోగాల్ని సంపాదించుకుంటాం, గొప్ప పేరుని సంపాదించుకుంటాం. అవన్నీ ఇచ్చిన దేవుణ్ణి నువ్వు మర్చిపోతే నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావండి. అవన్నీ ఇచ్చిన దేవుడు, నా స్థలం ఇది కాదు ప్రభా, కేవలం నన్ను ఇక్కడ ఆశీర్వదించావు, నీ పరలోకంలో కూడా నన్ను ఒక స్థానం ఇవ్వు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే అటువంటి హృదయంతో ఉంటావో నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావండి. సమస్తాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అండి. ఇక్కడ మనం కొన్ని రోజులే ఉంటాం, కానీ అక్కడ యుగ యుగాలు ఆయనతో ఉండాలి అంటే మనం ఏ విధంగా ఉండాలో దేవుడు మాదిరిగా చెప్తూ ఉన్నారండి. మన నివాసం మనం లోకంలోనే ఉండాలి, లోకంలోనే బ్రతకాలి ఆయన పిలిచే వరకు. కానీ మనలో లోకం ఉండకూడదు, మనం పరలోక వాసులు అని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం ఫస్ట్ పాయింట్లో చూసాం యేసయ్య పని. మన పని ఏంటి, మనం ఏంటి. మనం ఎన్నో ఉద్యోగం చేస్తూ ఉంటాం, మన పనుల్లో ఉంటాం. ఇంట్లో ఉన్న స్త్రీలు పనులు చేస్తూ ఉంటారు, కాలేజ్కి వెళ్తున్న స్టూడెంట్స్, స్కూల్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని అనేది ఉంటుందండి. కానీ మన పనులతో పాటు ఆయన పనిని కూడా మనం చేయాలి అండి. మన పనులతో పాటు ఆయన పని గురించి కూడా మనం ఆలోచించాలని దేవుడు చెప్తా ఉన్నారు. మన యొక్క వాక్యం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు, మనకి పనులు ఉంటాయి కానీ ఆయన పని కూడా మనకి, అది కూడా ఇంపార్టెంట్ అని దేవుడు చెప్తున్నారు. ఒక్కసారి ఒక వాక్యాన్ని చూద్దామండి. లూకాసు సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు చూసినట్లయితే అక్కడ యేసయ్య బెతనియాలో ఉన్న మరియా మార్తా అనే వారి ఇంటికి వెళ్ళారు అండి. ఇంటికి వెళ్ళినప్పుడు మార్త విస్తారమైన పనులు పెట్టుకొని ఏం చేస్తుందంటే తొందరపడుచు ఆ మరియా యేసయ్య విస్తారమైన పనులతో తొందరపడుచు హడావుడిగా అంతా పనులు చేస్తూ ఉంది. కానీ మరియ మాత్రం ఏం చేస్తుందో అంటే ఆ ఇంటికి వచ్చిన యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ ఉందండి. వింటూ ఉన్నప్పుడు మార్త ఏమో పని చేస్తూ ఉంది, తొందరపడుతూ ఉంది. మరియ ఏమో ఆయన యేసయ్య పాదాల దగ్గర బోధ వింటూ ఉంది. అప్పుడు ఒక్కసారి సడన్గా మార్త వచ్చి, ప్రభువా నేను ఎంతో ప్రయాసపడుతున్నాను, నాకు సహాయం చేయమని మరొక చెప్పవా అన్నప్పుడు యేసయ్య ఒక మాట అంటారండి,
మార్తా మార్తా, నువ్వు అనేక పనుల చేత అనేక పనుల గురించి నువ్వు విచారం కలిగి ఉన్నావు, తొందరపడుచున్నావు, కానీ మరియ శ్రేష్టమైన దానిని, ఉత్తమమైన దానిని ఎన్నుకుంది అని చెప్తారండి. బట్ వన్ థింగ్ ఈజ్ నెసరీ, మేరీ హ్యాస్ చూజన్ ద గుడ్ portion. Mary has chosen the good portion which will not be taken away from her. దేవుడు చెప్తాడండి, మేరీ హ్యాస్ చూసన్ ద గుడ్ పోర్షన్. మరియా ఉత్తమమైన దానిని ఎందుకుంది? నా పాదాల దగ్గర వచ్చి నేను చెప్పే బోధ వింటూ ఉంది. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. నువ్వు చేస్తున్న పని కానీ అంతకంటే ఉత్తమమైనది నా బోధ వింటే నీకు నేను జ్ఞానం అనుగ్రహిస్తాను. నువ్వు తొందరపడిపోతున్నావు, నీ పనుల్లో హడావుడిగా ఉన్నావు, ఎట్లా చేయాలి అని. కానీ నువ్వు నా పాదాల చెంత నువ్వు నేర్చుకోగలిగితే నీ పనిని నేను ఎలా చేయాలో చెప్తాను. జ్ఞానము కలిగి ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలో చెప్తాను. జ్ఞానము నేను నీకు ఇస్తాను. కుటుంబాన్ని నువ్వు ఎలా కట్టుకోవాలో నీకు నేను చెప్తాను అని దేవుడు చెప్తున్నారు. మనం అనుకోవచ్చు, అయ్యో వీరు ప్రార్థన చేస్తూ ఉంటారు, బైబిల్ చదువుతూ ఉంటారు, ఏంటి దేవుడు పని, దేవుడితో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ యొక్క అందరికీ ఒకలాగా అనిపిస్తుంది, టైం వేస్ట్ అనిపిస్తుంది, ఒకలాగా ఎలా అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మనల్ని లోకం బాధ్యత లేని వారిగా పిలుస్తుంది. అయ్యో దేవుడి పని అంటారు, జాబ్కి వెళ్తారు, మళ్ళీ దేవుడి పని చేస్తూ ఉంటారు అని ఒక బాధ్యత లేని వారిగా అనిపిస్తుంది. కానీ దేవుడు మనకి ఒక ప్రత్యేకమైనగా చూస్తాడండి. ఏ విధంగా చూస్తాడో తెలుసా? మనం ఆయన పనిలో కూడా మనం నిమగ్నమైనప్పుడు మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, మన కుటుంబం ఆ యొక్క సభ్యుల మధ్యలో ఎలా ఉండాలి, మన కుటుంబ పరిస్థితులు ఏంటి, మనం వచ్చే ఒక ధనాన్ని ఏ విధంగా వాడుకోవాలి, మన కుటుంబం చుట్టూ ప్రార్థనాన్ని కంచెని ఎలా వేసుకోవాలి, ఆ విధంగా దేవుడు గైడ్ చేస్తూ ఉంటాడండి. మనం అందరికీ ఒక ఆశ్చర్యంగా అనిపిస్తాము. కానీ గుర్తుపెట్టుకోండి, ఆయన పని మనం చేస్తున్నప్పుడు దేవుడు మన పనుల్లో జోక్యం చేసుకొని మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడండి. చూసారా అండి, మనం ఏ మాదిరిగా జీవించాలో దేవుడు మనం ఏ విధంగా ఈ లోకంలో జీవించాలో దేవుడు ఒక మాదిరిని పెట్టారు. మన ఆలోచన విధానం, మనం ఏంటి, ఏ ఉద్దేశంతో ఈ లోకంలో ఉన్నామో మనం గుర్తుపెట్టుకోవాలి. జగత్తి పునాది వేయబడక ముందే నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నారని మర్చిపోకూడదు. అదే విధంగా 2లో B ఏంటి అంటే, మన నివాసం ఎప్పుడు పరలోకంలో ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. 3వదిగా ఆయన పని మనం చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు జోక్యం చేసుకొని ఊహించని ఆశీర్వాదంతో నిలబెడతాడండి. మన కుటుంబాన్ని మన కోసం ఆశీర్వదిస్తాడండి.